ఫ్రెండ్స్, మనమైతే వేటలో ఉన్నాము. వేటలో అయితే మనం అంబలు తెచ్చుకున్నాం తినడానికి. మనమైతే చిన్న బోటు పైన అయితే వచ్చాం, పెద్ద బోటు పైన కాదు. ఒకసారి ఆ అంబలతోనైతే మనం స్టెప్కి అయితే మిరగాయని కూడా తెచ్చుకున్నాము. అంబలు అయితే సముద్రంలో అయితే తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వెండ ఉంటుంది కదా, వెండ ఉన్నప్పుడు అంబలు తింటే మనకు నోరు ఆర్చకుండా ఉంటుంది. అప్పుడు నీటిలో మనం ఏదైనా పని చేయాలంటే కొద్దిగా బాగుంటుంది. అంబలు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది. నేను చాలా తుప్పులు తిన్నాను. నేను ఎప్పుడు కూడా సముద్రంలో అంబలే తింటాను. కొంతమంది అన్నం కూడా తింటారు, కానీ నాకైతే అంబలి నచ్చితే చాలా బాగుంటుంది అంబలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అంబలు తినడము బాగుంటుంది నేనైతే అనుకుంటున్నాను. మిరగాయ అయితే ఇప్పుడు నేను తింటున్నాను చూడండి. మిరగాయ తింటూ అంబలు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిరగాయ అయితే చాలా కారంగా అయితే ఉంది. ఇప్పుడు మనమే కాదు, చిన్న బోటు పైన అయితే చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా 5 డేస్ ఏటకైతే వెళ్ళలేదు. సముద్రం అయితే బాగోలేదు, ఎందుకంటే గాలి ఎక్కువగా ఉంది కాబట్టి. గాలి ఎక్కువగా ఉంటే 5 డేస్ ఏటలో మనం చేపలు అయితే ఎక్కువగా పట్టలేము. మనమైతే 5 డేస్ ఏటకి వెళ్తే చాలా లోనకి అయితే వెళ్ళాలి కదా. లోనకి వెళ్తే గాలి ఎక్కువగా ఉంటే చేపలు అయితే పడవ, మనకు కూడా కొద్దిగా బాగోదు ఎక్కువ రోజులు ఉండడానికి. ఈ వీడియో నచ్చినట్టుగా ఉంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. మనకైతే ఎర్రలు దొరకలేదు. అదే ఎర్రలంటే చిన్న చేపలు దొరకలేదు, పెద్ద చేపలు పట్టాలంటే చిన్న చేపలు దొరకలేదు కదా.